మంచిది. మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో అప్పుడు దేవుడు మనకొచ్చేటువంటి సమస్యలన్నిటిలో నుంచి మనల్ని కాపాడుతాడు. ఇప్పుడు పేతురు ఆ యొక్క ధోనిలో ఉన్నటువంటి ఆ శిష్యులందరిలో ఉంచి నీటి మీద నడిచి ప్రభు దగ్గరికి వెళ్ళడం మీ అందరికీ తెలుసు. ఆ ముందు అడిగినటువంటి మాట, ప్రభువా నీవైతే నేను కూడా నీ వల్ల దిగిరానా అని చెప్పినప్పుడు రమ్ము అని అన్నాడు. దేవుని మాటకు విధేయత చూపించి వెళ్ళాడు కనుక వెళ్ళినటువంటి కొంత నడక నడిచినట్టుగా మనకు కనబడతా ఉంది. సో దేవుని బిడ్డలారా, ఆ నడిచిన తర్వాత అటు ఇటు చూచిన ఆ సమయంలో మునిగిపోసాగినప్పుడు వెంటనే ప్రభు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అంటే దేవుడు రమ్మన్నాడు, అతను వచ్చాడు. దేవుని చేతానికి లోబడ్డాడు కనుక అతడు సమస్యలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే పట్టుకొని పైకి లేవనెత్తాడు, కాపాడాడు. సో నేను చెప్పేది ఒకటే, ఆయన సేవకుడిగా మీరు ఎప్పుడైతే దేవుని మాట వింటారో అప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా దానిని పరిష్కరించి దాని నుంచి మిమ్మల్ని విడిపించి కాపాడే దేవుడు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తాడు. ఒకవేళ మీరు దేవుని మాట వినకపోతే కనుక ఇశ్రాయేలీయులను చూడండి. ఇశ్రాయేలీయులు దేవుని మాట వినలేదు కాబట్టి నెబుకద్నెజరు వచ్చాడు, ఫరో వచ్చాడు, ఇతరుల రాజులు వచ్చారు, మోయాబీలు వచ్చారు, మిద్యానీయులు వచ్చారు, చాలా మంది వచ్చి ఇశ్రాయేల్ దేశాన్ని పాడు చేస్తున్నప్పటికీ కూడా ఆయన చలనం లేకుండా మౌనంగా అలా కూర్చొని ఉండిపోయాడు. ఎందుకనంటే వారు నా మాట వినలేదు గనక. ఆయన చేయలేడా? చేయగల శక్తి గలవాడే. అంత చేయగల శక్తి గలవాడు అయినప్పటికీ మౌనంగా ఎందుకునంటే వారు నా మాట వినలేదు. హిజ్కియా దేవుని మాట విన్న వ్యక్తే. అప్పుడు రబ్షాకే వచ్చి రంకెలు వేసినప్పుడు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు నేను నీకు తోడే ఉంటాను, అతడు ఒక్క బాణమైనను ప్రయోగించడు, అతడిని నేను వెనక్కి పంపిస్తానని చెప్పి మాట ఇచ్చాడు. అట్లాగే చేశాడు. సో నేను ఈరోజు మీకు చెబుతున్న మాట, మీరు దేవుని మాట వింటున్నారా? దేవుని చిత్తం చేస్తారా? దేవునికి లోబడతారా? దేవుని యొక్క సన్నిధిలో కనబడతారా? దేవుని వాక్యం ప్రకారం నడుస్తారా? అయితే దేవుడు మీకు వచ్చేటువంటి ఆపదలన్నిటిలోంచి కూడా మిమ్మల్ని కాపాడుతాడని కూడా నేను ఆయన సేవకుడిగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఆయన మాట వినరా? ఆయన సన్నిధికి వెళ్ళరా? ఆయన ఇది చెబితే అది చేస్తారా? అయితే ఖచ్చితంగా మరలా ఆయన సేవకుడు చెబుతున్న మాట, మీకు సమస్య వచ్చినప్పుడు ఆయన చేయగల శక్తి గలవాడై ఉన్నప్పటికీ కూడా ఆయన శక్తిని ఏమీ వినియోగించక కామ్గా కూర్చుంటాడు. మీ ఇబ్బందులు మీరే పడతారు. కాబట్టి అటువంటి వారికి మీరు ఉండకుండా మీరు దేవుని చిత్తం చేయే వరకు ఉండేలాగా నేను ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నా. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ టు ఆల్. షాలం షాలం టు ఆల్.